నమస్కారాలు. ఇక్కడ మా కుటుంబ సంవత్సరంలో మా తండ్రి కొడుకులు గొడవలు పడుతున్నామండి. గొడవలు పడుతుంటే మధ్యలో కొంతమంది వచ్చి ఇది రాజకీయం చేస్తున్నారు. నా పేరు జుత్తి అప్పన్నండి. రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేయకుండా మరి మీడియాలో అందరూ కూడా దయచేసి అది రాజకీయం చేయకుండా రాజకీయం చేసే వాళ్ళని కొద్దిగా మందలించాలనేసి అందరినీ కోరుతున్నాను. నాకు జరిగిన అన్యాయం ఏంటంటే మమ్మల్ని కొడుకులు చూడలేదండి. మేము భార్య భర్తలు ఇద్దరు చూడగానే వాళ్ళని మాకు మెయింటైన్ సార్ చెప్పంటారు అనేసి అడిగాను. అడిగినప్పుడు ఏమని అన్నారండి, వాళ్ళ అమ్మగారికి రూపాయి పిల్ల కూడా ఇవ్వాల్సిన తల్లి లేదనేసి పెద్ద కొడుకు అన్నాడండి. ఆ తర్వాత కొడుకులు ఇద్దరు కూడా అన్నారండి, కొడుకులు చూడలేదండి. మేము గొడవలు పడుతున్నామండి మా ఇంట్లో. ఇది మా కుటుంబం సంస్థ అండి. అయ్యండి మాకు మమ్మల్ని చూడలేదనేసి కొడుకులను అడుగుతున్నామండి. అడుగుతుంటే వాళ్ళు మేము రూపాయి ఏమో మీరు ఏం చేసుకోండి అనేసి వాళ్ళు అన్నారు. ఆ కొడుకులండి. పెద్ద కొడుకు అండి. నాకు 5 పిల్లలండి. మగ పిల్లలు 2 అండి, అమ్మాయిలు 3. ఆస్తి గొడవ గురించి దాని గురించి గొడవ పడుతున్నామండి. అదే మమ్మల్ని చూడమని చెప్పామండి. చాలా మంది పెద్దల దగ్గర పెట్టానండి. నేను పెద్దల దగ్గర పెడితే ఎవరి మాట కూడా వినలేదండి. ఎవరి మాట వినకపోతే మరి నేను ఏం చేయాలో మేము ఎలా బతకాలని కూడా అడిగాం. ఎలా బతుకుతారని అడిగితే కొంచెం మన ఇంటికాడ గొడవ అయిందండి. ఇరుగు పొరుగు అందరూ వచ్చారండి. వాళ్ళు వస్తుంటే అందరినీ కూడా నేను రౌడీలు తీసుకొచ్చాను అలాగే ఎలాగని అంటున్నారండి. మాకు రౌడీలు గట్రా ఎవరు లేరండి. పెద్ద మంది తీసుకొచ్చి అడిగిస్తున్నానండి. అధికారులు తెలియపరిచామండి. మేము ఫస్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ నుంచి ఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ నుంచి ఏ గారి దగ్గర కూడా వెళ్ళాము. సబ్ కలెక్టర్ ఆఫీస్ అండి వెళ్ళామండి. వాళ్ళు ఏమన్నారంటే నా కొడుకులను కూడా కేకేసేసి ఒక 2 స్పందనలో పెట్టి మాట్లాడారండి. ఏంటంటే మాకు మెయిన్ ఛార్జ్ ఇవ్వాలంటున్నారండి. అంటే మేము అతికించుకొని బతుకుతాం, మాకు కాల్ చేసి అప్పచెప్పించండి అనేసి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో నేను చెప్పానండి. మా ఇంట్లోనే ఉంటున్నారండి. పైన ఏమో ఒకడు ఉంటున్నాడండి, మా ఆయన నేను ఉంటున్నామండి, కింద చిన్నవాడు ఉంటున్నాడండి. నా కష్టార్జితం అండి ఆస్తి. తాతలదేం కాదండి. ఆస్తి కొన్నదే 2006లో కొన్నామండి. 2006లో కొని ఇల్లు కట్టుకున్నానండి. ఇల్లు ఇచ్చామంటలేదండి, ఖాళీ చేయని అంటున్నారండి. మమ్మల్ని చూడండి అంటున్నారు, ఖాళీ చేయని అంటున్నారు. 10 లక్షలు ఆ వయసులో వాడికి 10 లక్షలు ఎలా వస్తాయండి? అప్పుడు ఉంటే ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చండి. వాటర్ పైనండి. అప్పుడు వాటర్ పైనండి. మేమేం కోరుకుంటున్నాంటే మాకు ఇల్లు కాల్ చేసి అప్పచెప్పమంటామండి. మేము అతికించుకొని బతుకుతామో లేకపోతే నా ఆస్తిని నమ్ముకొని మేము బతుకుతాం అడుగుతున్నామండి. అదండి అధికారులన్నీ ఇప్పుడు ఖాళీ చేసి అప్పచెప్పమని ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చారండి. ఇదిగోండి. చచ్చిపోతాడు నా పేరు. అదే తల్లి పిల్లలు ఏదో గొడవ పడుతున్నామండి. మేము కొడుకు చచ్చిపోతాడు నా పేరు. తల్లి పిల్లలు పడుతున్నామండి. కుటుంబం సభ్యులు గొడవ పడుతున్నామండి. మేము గొడవ పడుతుంటే ఇంకా మాకు ఏటి గొడవ నుంచి అందరూ రోడ్డు మీద అందరూ వచ్చి చూసారండి. చూసి వాళ్ళందరూ రౌడీలు పంపించారు, రౌడీలు తీసుకొచ్చారని పెట్టిందండి. పెట్టారు పెట్టి రౌడీలు తీసుకొస్తామండి. మా దగ్గర బంధువులే ఎవరో రాలేదు, రోడ్డు మీద కాబట్టి చూస్తాకు వస్తారు కదా అనేసి అన్నామండి. అని వాళ్ళు ఇంకా రాజకీయం చేస్తున్నారండి. మా ఇల్లు ఏంటంటే మమ్మల్ని చూస్తలేదండి పిల్లలు. చూడకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి అట్లా చెప్పారు కదండి, ఆయన వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మా పెద్ద అబ్బాయి
మీరు మాకు రాస్తే చూస్తాం, రాస్తే చూడవలసిన పని లేదు, ఎవరు తీసుకొస్తారో తీసుకురండి అని చెప్పారండి. అది చెప్పారు. అందుకే అక్కడికి వెళ్ళామండి, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ అంటున్నారండి, మా అబ్బాయిలు ఎలాగ అన్నారు చూడరంటండి అని రాసేయమంటున్నారు, రాస్తే చూస్తామంటున్నారు అనేసి అని చెప్పామండి. అలాగండి అదండి. వెళ్తామండి సార్, చేస్తామండి సార్, చేస్తామండి. డోర్ నెంబర్ అని చెప్పండి. ఏం కోరుకుంటున్నామండి? ఇల్లు కాదు చెప్పమంటున్నామండి. మరి అమ్మేసుకున్నామండి మేము ఇల్లు. మరి మమ్మల్ని చూసి వాళ్ళు ఎవరు లేరండి. మా పరిస్థితి ఏంటండి? అమ్మేసామండి. అమ్మేస్తే మరి మేము చేసుకొద్దామంటే ఆ బ్యాంకులో వేసుకొని వడ్డీ తెచ్చుకొని తింటామండి. రేపొద్దు మా తలాంతరం నా పిల్లలకి చెంతాయండి. మమ్మల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకే చెంతేదండి. అదండి మా కోరిక. ఇద్దరునండి, కొడుకు వాళ్ళు కూడానండి. మమ్మల్ని చాలా బాధ పెడతాం, ప్రాణాలు కూడా హానికరం ఉందండి. మాకు చాలా బాధ పెడుతున్నారు మమ్మల్ని. ఈ వయసులో ఈ పిల్లలు తల దాచుకున్నామని భయపడిపోయి రాత్రులు ఉండలేదండి. ఇంట్లో ఉన్నామండి, మా ఇంట్లో ఉంటున్నామండి. సాయంత్రం మాట ఇంటికి వెళ్తామండి. అదండి మాదండి ఉంటుందండి 70 లక్షల దాకా ఉంటుందండి. 72 గజాలండి. 72 అండి. అదే భయం అండి. ఇప్పుడు అదే చెప్తాను సారు, అది మాకు అదే భయం అండి. మాకు న్యాయం చేసి పెట్టండి. అది ఇప్పుడు పిల్లలకి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా వాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల? వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమేనండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా బతికే ఉంటే చాలు. వాళ్ళ ప్రాణాలతో చాలండి. వీళ్ళ ప్రాణాలు ఫస్ట్ నుంచి మెయింటెనెన్స్ ఖర్చు ఇచ్చేవాడండి. మా అండి మాకు కలిసి రాలేదండి. బయట వాళ్ళ మాటలు నమ్మి ఆయన రాజకీయంగా పెద్ద మందిని తీసుకొచ్చి మా నాన్నగారిని మా అమ్మగారిని హింసిస్తున్నాడు. అందరినీ రోడ్డుకి లాగారండి. నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ రోజున వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ ఇల్లు ఖాళీ చేసి మాకు అప్పు చెప్పండి, మేము అద్దెకి ఇచ్చుకొని బతుకుతాం అని చెప్పారండి. మేమైతే మీ ఇష్టం ఉన్నాను, నేను ఖాళీ చేస్తాను, మీరు బతకండి, మేము అనంతరం నాకు మా పిల్లలకి కదా ఇచ్చేది అని చెప్పానండి. ఇప్పుడు మీ 5గురిలోనే 4 పక్క మా ఇంటి అయితే మా ఇంటి మంచిదండి. ఆ బయట వాళ్ళ మాటలు నమ్మి ఆయన అలా ఇచ్చేస్తున్నాండి. వాళ్ళ ఆవిడ కూడా కొద్దిగా మాటలు నమ్మి మా ఇంటిగా కొద్దిగా బాగా ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఉంచుకున్నా అమ్ముకున్నా మీకు అభ్యంతరం లేదు కదా? ఆయన ఇష్టం ఉండి స్వచ్ఛతంగా ఆయన కష్టపడింది కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదండి. మాకు అభ్యంతరం లేదండి. పార్టీ అంటే ఏం కాదండి, పెద్ద మనుషులు 4 తీసుకొచ్చి అడవాడు చేస్తున్నాడు మా నాన్నగారు. రేపు పొద్దున్న ఏ హాని జరిగినా అమ్మగారు మా నాన్నగారికి రేపు పొద్దున్న వాళ్ళ ఎవరైతే మనుషులు తీసుకొచ్చారో మా ఆయన వాళ్ళదే బాధ్యత. రేపు పెద్ద ఏం జరిగినా సరే వాళ్ళదే బాధ్యత అండి. వెళ్తామండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. మాకు న్యాయం చేయమని చెప్తామండి అంతే. తల్లిదండ్రుల పక్షం నిలబడతారా? నిలబడతామండి. ఎవరైనా సరే గత 7 నెలలుగా సార్ నా దగ్గరికి వచ్చారు సార్. వస్తే కుర్రోళ్ళు పిలిపించి వాళ్ళకి పోషకారం ఇవ్వండి, చెరుకు ఒక 5,000 రూపాయలు ఇవ్వండి, ఇది మీ అనంతరం మీ నాన్నగారు మీ అమ్మగారు అనంతరం మీ పేరు రాయిస్తాను అని హామీ ఇచ్చాను సార్. చెప్పాను సార్. చెప్తే నా మాట కాకర చేయలేదు సార్. చెప్తే నేను 4-5 సార్లు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము చెప్పామండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఫ్యామిలీ కూడా వచ్చారు, ఎడదైతే పాపం అని మేము 4-5 సార్లు 1-4 సార్లు చెప్పాను సార్. చెప్తే వాడి పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి. చిన్న అబ్బాయి వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు కానీ పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి. వినకపోతే అతను చూదాస్తే మరి ఏం చేయమంటారంటే తండ్రి మీద ఏమో అనవసరమైన న్యూసెన్స్ కేసులు పెట్టారండి. రేప్ కేసు కూడా పెట్టారండి. వాళ్ళు అసోడేద్దరు మహిళా పోలీస్ స్టేషన్లో పెట్టారండి. అక్కడ కూడా వెళ్ళి దాన్ని ఏదో రక్కబెట్టి తీసుకొచ్చాం సార్. ఆస్తి కోసమే సార్. ఏంటండి